మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి గాలికి వదిలేసి ఈరోజు విద్యా వ్యవస్థని తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థని గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి డిఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు గడుస్తూ ఉన్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఈరోజు విద్యార్థులు అనేకటువంటి సమస్యలతోటి అతలాకుతలం అవుతున్నారు. అందుకనే డిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఈ వర్షాకాలంలో విద్యార్థులు అనేకటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు దోమతెరలు పంపించాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయాలనేసి డిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,600 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉన్నది. కావున తక్షణమే వాటిని కూడా విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాను. లేని ఎడల రాబోయే రోజుల్లో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీని ముట్టడి చేస్తామని మేము ఈ విధంగా హెచ్చరిస్తాము. డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ హాజరైనటువంటి ప్రెస్ మిత్రులకు అదేవిధంగా డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులకు జిల్లా మిత్రులకు జిల్లా కామ్రేడ్లందరూ కూడా ఈరోజు గులాబీలను తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడిన పడినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపు 8,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఈరోజు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు స్కాలర్షిపే ప్రధాన సమస్య కాదు. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదివే విద్యార్థులకు ఈరోజు నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న కాదు నెల క్రితమే ఈరోజు ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు ప్రారంభం కాగానే ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతామంటే ఈరోజు మీకు నిధులు రావట్లేదు అని చెప్పేసి ఈరోజు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఇలాంటి అనుమతులు లేకుండా కూడా ఈరోజు ఈ జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో ఏదైతే అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయో బడా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిని తక్షణమే ఈ జిల్లా అధికారులు స్పందించి మూసివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రజాపాలన కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఏమైనా నడుస్తుందంటే ఇది విద్యా వ్యతిరేక పాలన నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పాలనగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 100 మంది పైన విద్యార్థులు ఈరోజు ఫుడ్ పాయిజన్ రోజు అయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే ఖమ్మంలో కూడా ఒక విద్యార్థిని ఈరోజు ఫుడ్ పాయిజన్ వచ్చేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ ఈ ఎంతమంది విద్యార్థులు చనిపోయినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనిపిస్తలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ప్రధానంగా ఈరోజు విద్యా వ్యవస్థనే ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించాలన్నా ఈ విద్యా వ్యవస్థ అనేది చాలా కీలకం. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను మార్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ఈరోజు డిఎస్ఎఫ్ఐ అన్ని జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని జిల్లాలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఏదైతే ఈ జిల్లాలో సమస్యలు ఉన్నాయో ఆ జిల్లా సమస్యలు సేకరించి మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముట్టడి చేయడం కోసం ఈ జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు విద్యార్థి మిత్రులందరూ కూడా అందరికీ నమస్కారం. జిల్లాలో ఇటీవల కాలంలో మంజూరైనటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఏదైతే ఉందో చేస్తూ ఉంది. ఈ కళాశాలకు తక్షణమే నూతన భవనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. స్థలం కేటాయించాలి. అదేవిధంగా ప్రారంభించేటువంటి విధంగా తక్షణమే ఫ్యాకల్టీని నియమించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి భారత విద్యార్థి మంచి కోరుతున్నాం. ఎవరో కూడా